హలో హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ మన దేవి విలేజ్ లైఫ్ ఛానల్లో పచ్చి బొబ్బాస్కాయలతో మనం హల్వా చేసుకుంటున్నాం. నాటు బొబ్బాస్కాయలు అయ్యి. ఈ నాటు బొబ్బాస్కాయ వచ్చి నేను చాలా చోట్ల తిరిగానండి, దొరకలేదు. కానీ నాటు బొబ్బాస్కాయలో ఉండే పోషకాలన్నీ హైబ్రిడ్ బొబ్బాస్కాయలో ఉండవండి. అందుకే నేను ఎతికెతికి నాటు బొబ్బాస్కాయ తెచ్చుకున్నాను. దీంతోనే మీకు వీడియో చేసి పెట్టాలని తెచ్చాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీన్ని శుభ్రంగా చెక్కు తీసేసుకుందాం. నేనైతే కత్తిపీటతో చేస్తున్నాను. మీరు అయితే చెక్కు తీసేవి ఉంటాయి కదా, దాంతోనే చేసుకోవచ్చు. ఇది ఇలా శుభ్రంగా తీసేసుకోవాలి. నేను ఎలా తీస్తున్నానో అలా తీయండి. చెక్కు ఇలా నీట్గా తీసుకోపోతే చేదుగా ఉంటుందండి. ఇలా నీట్గా తీసేసుకోవాలి. నేను ఇప్పుడు 2 కాయలతో నేను చేసుకుంటున్నాను. ఇది కడిగి శుభ్రంగా ముక్కలు కోసుకోవాలి. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను శుభ్రంగా చెక్కు తీసేసుకున్నాను. ఇప్పుడు కడుక్కోవాలి. పాలు కారుతాయి వీటికి. ఇలా పాలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చి బొబ్బాస్కాయలు కాబట్టి పాలు కారుతాయి. ఇలా శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గింజలు కూడా వస్తాయి. ఆ గింజలన్నీ తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గింజలు తీసేసుకుంటాం. ఇలా శుభ్రంగా నీట్గా తీసేసుకోవాలి. ఇలా ఏదన్నా ఉంటే ఉరుముకోవాలి. ఇలా నిలువుగా ముక్కల్లా కోసేసుకోవాలి అన్నీ. తురుముకోవడం అయిపోయింది. ఇదిగో ఈ గిన్నెతో 2 గిన్నెలు అయింది. మనం బొబ్బాస్కాయ హల్వా చేసుకోవడానికి ఇదిగో బాదం గింజలు, కిస్మిస్, జీడిపప్పు, యాలక్కాయలు నేను పొడి ఆడేసుకుని పెట్టాను. ఇందాక ఆ కప్పు తురుము తీసుకున్నాం కదా, 2 కప్పులు. ఆ కప్పుతో పంచదార పోసుకోవాలి. ఇప్పుడు బొబ్బాస్కాయ హల్వా తయారు చేసుకోవడానికి మూగుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నాం. నెయ్యి వేసేసుకుంటున్నాం. మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి నెయ్యి వేసుకున్నాం. బాదం గింజలు వేసేస్తున్నాను. ఇక వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకుంటున్నాం. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు తీసేస్తున్నాం. జీడిపప్పు వేగిపోయింది. తర్వాత కిస్మిస్ వేపేసుకుంటున్నాం. కిస్మిస్ వేగిపోయి తీసేసుకుంటున్నాం. మనం తురుము పెట్టుకున్న బొబ్బాస్కాయ తురుము వేసేస్తున్నాం. అది కూడా నేతిలో వేసి వేపుకోవాలి. ఇందులో చాలా నీళ్ళు వస్తాయి. అవన్నీ ఎగిరిపోయేదాకా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, నేను తిప్పినట్టుగా నీళ్ళన్నీ ఎగిరిపోవాలి శుభ్రంగా. ఎగిరిపోయాక ఇది 1 గ్లాసుడు పాలు పోసుకోవాలి. ఇందులో పాలు పోసుకుంటే కలాకండ వేసినట్టు ఉంటుంది. పాలు పోసుకుని కొంచెంసేపు ఆగిన తర్వాత ఈ గిన్నెతో తురుము 2 గిన్నెలు అయ్యింది. ఇప్పుడు 1 గిన్నెడు పంచదార పోసుకుంటున్నాం. ఇప్పుడు ఇది పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. నేనైతే కలర్ బాగుంటుందని కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం పంచదార వేసుకున్న పావు గంటకి ఇలా తయారయ్యిద్ది. ఇంకో పావు గంటకి హల్వా తయారైపోద్ది. బాగా చిక్కబడాలి పాకం. చిక్కబడితే మనకి హల్వా అయిపోయినట్టే. కొంచెంసేపటికి నీళ్ళు ఎగిరిపోతాయి. ఇప్పుడు యాలక్కాయలు, పంచదార ఆడేసుకుని ఉంచుకున్నాను. ఈ పొడి వేసేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చక్కగా. ఇప్పుడు నీళ్ళు ఎగిరిపోయినాయి చాలా వరకు. యాలక్కాయలు పొడి వేసుకున్నాక నెయ్యి కూడా వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు కొంచెం సేపట్లో స్వీట్గా హల్వా తయారైపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు బాదం గింజలు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుంటున్నాం. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాం. వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు
కొంచెం ఉడకనివ్వాలి. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుంటున్నాం. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం రండి. సూపర్ ఉంది. అవును, చాలా బాగుంది.